జయరాం హత్య కేసులో నిందితులకు వారం రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ నెల 23 వరకు రాకేష్ రెడ్డిని పోలీసుల కస్టడీకి అప్పగించింది కోర్టు. దీంతో జయరాం హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ఉదయం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రాకేష్ రెడ్డి, శ్రీనివాస్లను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ఇప్పటికే చాలా విషయాలను రాబట్టారు. హత్య కేసుతో సంబంధం ఉన్న 2 పోలీసు అధికారులను విచారించారు. జయరాం హత్య తర్వాత నల్లకుంట సీఐ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో అనేకసార్లు రాకేష్ రెడ్డి ఫోన్లో మాట్లాడాడు. రాకేష్ ఎదురుగా 2 పోలీసు అధికారులను విచారిస్తేనే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. జయరాం హత్య కేసులో నిందితులకు వారం రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ నెల 23 వరకు రాకేష్ రెడ్డిని పోలీసుల కస్టడీకి అప్పగించింది కోర్టు. దీంతో జయరాం హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ఉదయం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రాకేష్ రెడ్డి, శ్రీనివాస్లను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ఇప్పటికే చాలా విషయాలను రాబట్టారు. హత్య కేసుతో సంబంధం ఉన్న 2 పోలీసు అధికారులను విచారించారు. జయరాం హత్య తర్వాత నల్లకుంట సీఐ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో అనేకసార్లు రాకేష్ రెడ్డి ఫోన్లో మాట్లాడాడు. రాకేష్ ఎదురుగా 2 పోలీసు అధికారులను విచారిస్తేనే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. జయరాం కేసులో నిందితులకు పోలీసుల కస్టడీ పొడిగించింది న్యాయస్థానం. మరో 8 రోజుల పాటు విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మరో 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్ వైట్లా, ఇప్పటికీ కొన్ని సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఒక కౌన్సిలర్ భర్తని ఇప్పుడు పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ కౌన్సిలర్ భర్తకి రాకేష్ రెడ్డి కూడా పెద్ద మొత్తం వీళ్ళిద్దరు కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసి కూడా కొంతకాలం నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట్టుగా పోలీసు విచారణలు వెలుగులోకి వచ్చింది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే సిరిసిల్ల పట్టణానికి చెందిన ఒక కౌన్సిలర్ భర్త ఆయన అంజిరెడ్డి, ఇక్కడ ఉన్న రాకేష్ రెడ్డి కూడా కొంతకాలం నుంచి వీళ్ళకిద్దరు కూడా పరిచయాలు ఉంది. వీళ్ళిద్దరు కలిసి కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి డబ్బులు తీసుకోవడం ఇచ్చుకోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే రాకేష్ రెడ్డి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు అంజిరెడ్డికి రావాల్సింది. అయితే జయరాంని హత్య చేసిన తర్వాత అంజిరెడ్డికి అటు రాకేష్ రెడ్డి ఫోన్ చేయడం జరిగింది. నీ డబ్బులు ఇస్తాను, తీసుకుపోవని చెప్పి రాకేష్ రెడ్డి ఇంటికి అంజిరెడ్డిని పిలవడం జరిగింది. దీంతో అంజిరెడ్డి, అతని మిత్రులైన శ్రీరామ్ తర్వాత విజయ్ ముగ్గురు కలిసి రాకేష్ రెడ్డి ఇంటికి 31st రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో రాకేష్ ఇంటికి రావడం జరిగింది. ఆ సమయంలో అప్పుడే జయరాంను హత్య చేసి ఆ డెడ్ బాడీని బెడ్ మీద పడుకోబెట్టి ఉండడం జరిగింది. ఆ సమయంలో ఈ ముగ్గురు ఏదైతే అంజిరెడ్డి, తర్వాత శ్రీరామ్, తర్వాత విజయ్ ముగ్గురు కలిసి రాకేష్ ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన సమయంలో అప్పటికి జయరాం హత్య చేయబడి ఉండడం జరిగింది. అయితే ఇది చూసిన వెంటనే ఏదైతే జయరాం హత్యను చూసిన వెంటనే అంజిరెడ్డి అక్కడి నుంచి భయపడి పారిపోవడం జరిగింది. అయితే ఈ హత్య విషయానికి సంబంధించి అటు ఏదైతే పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం దీనిపైన పోలీసులు పూర్తిగా తీవ్రంగా పరిగణించారు. ఎందుకంటే హత్య జరిగిన విషయం తెలుసు, ఏదైతే జయరాం హత్య జరిగిన విషయం అంజిరెడ్డికి తెలిసినప్పుడు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పూర్తిగా దాచిపెట్టే ప్రయత్నం కూడా చేశాడు. కాబట్టి అంజిరెడ్డి, అతని మిత్రుడైన శ్రీరామ్, విజయ్ను కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి కూడా ఇంకా పూర్తి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. అయితే ప్రధానంగా అంజిరెడ్డి, విజయ్, రాకేష్లు గత కొంతకాలం నుంచి కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఇటు మెదక్ అయితే కరీంనగర్ రూట్లో కూడా 2 వెంచర్లు కూడా వేసి అక్కడ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించారు. ప్రధానంగా రాకేష్ రెడ్డి, అంజిరెడ్డికి చేస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ లో చాలా మంది పెద్దవాళ్ళు కూడా దీంట్లో ఉన్నట్లుగా ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే రాకేష్ రెడ్డి, అంజిరెడ్డి వీళ్ళు ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళకున్న లింక్స్ ఏంటివి, తర్వాత జయరాం హత్య సంబంధించిన విషయం అంజిరెడ్డికి ముందే తెలుసా అన్న విషయం కూడా కోణంలో కూడా విచారిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ కేసులో ఇంకా కొంతమందిని ఇప్పటికీ మరికొంతమందిని కూడా అదుపులో తీసుకున్నారు. వాళ్ళని కూడా విచారిస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. థాంక్యూ.